నేడు సంగారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. నారాయణఖేడ్లో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. నారాయణఖేడ్లోని రాహాబాద్ ఫంక్షన్ హాల్ గ్రౌండ్స్ లో సభ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా నారాయణఖేడ్కు కేసీఆర్ చేరుకుంటారు. ఈ సభలో 50,000 మంది పాల్గొంటారని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తెలిపారు. 400 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ రూపేష్ పేర్కొన్నారు. ఇప్పటికే సభ ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు తెలిపారు. మరి ఇక్కడ ఏర్పాట్లన్నీ జరుగుతున్నవి. మరి గతంలో చూసుకుంటే గౌరవ శాసనసభ్యులుగా మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు గెలిచిన తర్వాత నారాయణఖేడ్ నియోజకవర్గం అన్ని రంగాలలో ఇటు సంక్షేమం కానీ అటు అభివృద్ధిలో కానీ దూసుకు వెళుతుంది. మరి రాబోయే ఎన్నికలలో ప్రజలందరూ ఆశీర్వదించి మూడవసారి మా మహారెడ్డి భూపాల్ రెడ్డి గారికి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, మరి అదేవిధంగా తెలంగాణ సాధించిన ఘనుడు మరి తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారికి మూడవసారి హ్యాట్రిక్ సీఎంగా మేమందరం చూడాలని మా యొక్క ఆకాంక్ష. మరి అదేవిధంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలో వైద్యపరంగా కానీ విద్యాపరంగా కానీ రైతుల పరంగా వ్యవసాయ రంగంలో కానీ అన్ని విధాలలో 30వ తారీఖు అనగా రేపు మరి పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించడం జరుగుతుంది. మన నారాయణఖేడ్ పట్టణంలో మహారెడ్డి భూపారెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రెహమాన్ ఫంక్షన్ హాల్ గ్రౌండ్ ఆవరణలో పెద్ద ఎత్తున ప్రజా ఆశీర్వాద సభ జరుగుతుంది. అందుకు ప్రజలు తండోపతండాలుగా వస్తారని కోరుకుంటూ, మరి ఎప్పుడెప్పుడు కేసీఆర్ గారు వస్తారు, మా పథకాలు ఎప్పుడెప్పుడు విడుదల ఆవరణలో మన ప్రియతమ నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మన ఆశీర్వాద సభకు ఇచ్చేయడం జరుగుతుంది. సో ఈయన వచ్చే ఏర్పాట్లకు పరిశీలించి ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ యువలకు ఇబ్బంది, ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా అన్ని రంగాల్లో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా నారాయణఖేడ్ పట్టణ ప్రజలు కానీ కాన్స్టిట్యున్సీ ప్రజలు చాలా